365 రోజులు, 8760 గంటలు, కొన్ని లక్షల నిమిషాలు. నాతో నేను చేసిన యుద్ధం తెల్లారితే ఎండైపోద్ది. యుద్ధంలో ఓడిపోతే పోయేది రాజ్యమే, కానీ వైశాలి రేపు నా కోసం రాకపోతే నేను కోల్పోయేది జీవితం. అలా వచ్చే ఆలోచన కూడా నా ప్రాణాన్ని ఎగిరేసిపోతుంది. सर నేను చెప్పేది వినండి సార్. అది కాదు నేను చెప్పేది. पुलिस को पत्थर मारेगा तो छोड़ेगा क्या? अंदर ले इसको। सर कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर, इसलिए इंडिया से नेपाल तक आया सर. इंडिया से? हाँ. इंडिया में कहाँ रहते हो? हाँ, कोलकाता. ओ बंगाली? नहीं, तेलुगु सर. ओ तेलुगु? मेरा बीवी भी तेलुगु वाला है. लव मैरिज. पेनफुल. సార్ రేపటి కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ సార్ వదిలేండి సార్. పోలీస్ని కుడితే ఇండియాలోనే కాదు నేపాల్లో కూడా పెద్ద క్రైమ్. 3 साल सीधा अंदर जाएगा. हेलो जी सर. चार्जशीट रेडी कर. ओके सर. ఇంత చిన్న విషయానికి ఛార్జ్ షీట్లు అవన్నీ ఎందుకు సార్? మీరు ఇలా వదిలితే అలా వెళ్ళి వైశాల్యం కలిసి వచ్చేస్తా. తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి సార్, ఉరి తీసినా పర్లేదు. लव स्टोरी है क्या? అవును సార్. आई लाइक लव स्टोरीज. सुना వెళ్ళొచ్చి చెప్తా సార్. బయలుదేరుతాను. ఏ నీ ప్రేమ్ కహాని అంతా చెప్పి బయటికి వెళ్తావా లేదా 3 సంవత్సరాల లోపల ఉంటావా? हट मेरे भाई, लगा ले तू लड़ाई, के पीछे पीछे आके साले मत लगा मलाई. निकाल. सूर्य कहाँ मिलेगा? 5 मिनट में बाहर आ जाएगा. बच्चा भी नहीं डर रहे. जाके ढूंढ रहे उसको. ठीक है दादा. आज तो सूर्य को मारना ही पड़ेगा. అవును, ఎందుకు దర్శిగాడు ఎక్కడ రా? నిన్న రేవతి ఇచ్చిన స్ట్రోక్కి సార్ ఇంకా కోమా నుంచి లేచుండాడు. రేవతి ఎవర్రా? నిన్నటి నుంచి ఇటు చెల్లి. కూర్చోవా? అర్థం కాల. అడుగుతున్నాడుగా, రేవతి ఎవరు చెప్పు. వర్షంలో తడుస్తా కిషోర్ కుమార్ పాట అనుకుంటా కాఫీ దాదామా అని అడిగిన. మరి అంది అలాగే అన్నయ్యా అంది. సూర్య సూర్య गाड़ी का चाबी दे रे. हट मेरे भाई, लगा ले तू लड़ाई, के पीछे पीछे आके साले मत लगा मलाई. मुझे क्या देख रहे हो? सूर्य उधर है ना, जाके मारो ना. दिमाग तेरा उड़ा दे 2 मिनट में हम हिसाब तेरा. इन्हें क्या देख रहे हो? जाके मारो ना. అరే వీళ్ళకి మనకి గొడవలు ఏమన్నా? ఏ గియన్ని కొత్త మొక్కలు ఎక్కువ करे बता मेरे शिकार सामने है, पीछे मुड़ के देखते हेलो? नहीं कभी रे हम. तू है कौन? हाँ, मिका सिंह हिसाब इधर क्यों खड़े हो? भागो ना. अरे बोल के तो जा. पूरा जाने मन खुले शहर में तेरा इंतजार क्यों करे बता मेरे सनम. शिकार सामने है, पीछे मुड़ के देखते नहीं कभी रे हम. రే మిల్కా సింగ్,
तू है कौन? नितुल चक्रवर्ती. प्रणाम मुखर्जी. मुखर्जी फोन. हेलो. हाय, सूर्या मिल गया. क्या करे? ये सूर्या नहीं. That Surya different. You Surya different. क्या? Misunderstanding. Confusion. కన్ఫ్యూజన్ అయితే చంపేస్తారా? Small confusion. స్మాల్ కన్ఫ్యూజన్ బోలే అమ్మాకే మారబే. क्या है ये हिंसा? क्या है ये तुमने सोचा? हिंसा है अशुभ. करो हिंसा. దా ఓ నాన్న వైశాలి అక్క ఎక్కరా? వస్తుందమ్మా. ఎరా వచ్చావా? నానా నాకేమన్నా చెప్పడం మర్చిపోయావా? ఏమీ లేదురా. అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది. బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. ఏం చెప్తాం? నేను అడిగింది దాని గురించి కాదే. ఏమిటే? నిన్న రాత్రి తమరు గుర్రం ఎక్కి వచ్చారు కదా. వస్తాయి రోజులాగా ఒక్కటేరా. ఐ స్వేర్ ఒక్క పెగ్గే. రెండు కావాలంటే ఆ గోఖలే అంకుల్కి ఫోన్ చేసి అడుగు. నానా నువ్వు మెజిస్ట్రేట్, నీకు అబద్ధాలు సూట్ అవ్వవు. ఇది ఫైనల్ రా. ఆమా సై దానికి చెప్పకరా, అనవసరమైన డ్రామా చేస్తుంది. చూద్దాం. ఏమ్రో కొత్తగా పోలెక్కినావు, ఏం సంగతి? అమ్మాయి చాలా క్రేజీగా ఉంది. గా క్రేజీనెస్కి వాళ్ళ అమ్మాయి పెట్టుకున్న పేరే వైశాలి. అస్సలు పడదు. కాళ్ళు పట్టుకొని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాలన్నా కూడా గదే చెప్తుంది మా తల్లి. అయినా దానికోసం చచ్చేటోళ్ళంటే దానికి చాలా ఇష్టం రా భయ్. చంపేస్తానంటే యారా నువ్వు ప్రేమిస్తున్నావా లేక ల్యాండ్ డీల్ ఏమైనా సెటిల్ చేస్తున్నావా? ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ. అది తెలుగు మీడియోడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది. మనం చెప్పేది అది ఎందో, అది చెప్పేది మనకు అర్థం కాదు. మరి పడేయాలంటే ఏం అడిగినవరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ కోసం పూరా దునియాలో ఎంతమంది ఎన్ని యుగాలుగా దేవులాడుతున్నారో నీకు తెలుసా? ఎవ్వని దొరకలే. ట్రై. మరి కాపాడమంటే అర్థం కాలే. ఇట్లా వర్షంలో తెలిస్తే జలుబు వస్తుందిరా. పరిగెడితే ఆయాసం కూడా వస్తుంది. ये लोग मुझे मार रहे हैं, बचाओ बचाओ.
దొరికితే చంపేస్తారండి. ప్లీజ్ ఈ ఒకసారి నేను కాపాడండి. ప్లీజ్ మీరు అరౌండ్ అంటే తీసేస్తా. మీరా? అదేంటండి మీరు ఇప్పుడే కదా అరౌండ్ మాట ఇచ్చారు. వాళ్ళు 10 మంది, నేను ఒక్కడినే. దొరికితే చంపేస్తారండి. కాపాడండి ప్లీజ్. इधर से कोई भागा क्या? हाँ उधर गया চলো इसको। আরে কি হলো? আরে প্রেম করার জন্য কি এর থেকে আর ভালো জায়গা পাওনি তোমরা? ఇప్పుడు దొరికిపోయినా కూడా అడుగు అడుగు. నన్ను మాట ఇచ్చారు కదండి. చాలా థ్యాంక్స్ అండి కాపాడినందుకు. ఓకే. అవును, ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నా? నేను నిన్ను ఎప్పుడు చూడలేదే. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసండి. 2 years నుంచి. అదెలా? 2 years నుంచి మిమ్మల్ని ప్రేమిస్తాను. వాట్? ఐ మీన్ ఫాలో చేస్తున్నాను. అది చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకని మాత్రం అడగండి. అర్థమైంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ. నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు. అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఆల్మోస్ట్ చంపేపెట్టి తెలుసా. లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటండి? ఏమన్నావు? నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా? ఎవడా వాడు? ఏమో నాకేం తెలుసు. అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు 100లో ఉన్నారండి. ఎవరని చెప్పను. 1/2 కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమైనా ఉందండి? నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడిస్తే నాకెందుకు? 2 ఏళ్ళుగా నిన్నే ప్రేమిస్తున్నా వైషు. ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది? డోంట్ కాల్ మీ వైషు. నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు. నా పేరు సూర్య. ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి, వేరే దారి లేదు. సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టడానికి చేత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు, పలకరించినా పట్టించుకోదు, బ్రతిమలాడినా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడారు. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That plane was like that road and then there was such a huge hill. ఒకటి రా సుహాస్, వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా? డాక్టర్లు రా వీళ్ళు, అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా, మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లగా కాదు, ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోండి. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు, ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం మన బాధ్యత. లేవయ్యా లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవడు చూస్తే? ఏం మీ అజ్ఞాత ప్రేమికుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1/2 కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు. మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య. ఎస్. అయ్యో బాబోయ్ మీరేంటండి ఇక్కడ? అయినా వాడు మిమ్మల్ని నాతో చూసాడని చంపేస్తాడు. లక్కీగా వాడు ఇక్కడ లేడు కాబట్టి చెప్పింది. తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు, అర్థమయ్యేలా. వాడు మీతో మాట్లాడటం చూసాడు. ఓ
తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి. ఎక్స్రే ఎన్ని విధాలుగా వాడచ్చు డాక్టర్ కూడా తెలిసిండారా? నువ్వు తోపరే. అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా. ఆ పాపం చేశానండి. ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని. కానీ వాడు నమ్మలా. సేమ్ క్వశ్చన్ హ్యాష్టీజ్ నేను అడిగా. నా పెదాలు అబద్ధం చెప్తున్నా, నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి. ఎత్తవో నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి? యా ఏదో కనిపిస్తుందిలే. అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? భయం. మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం, టెన్షన్. మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్. నువ్వు ఇన్స్టెంట్గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయి, ఆకలి. ఏం చేస్తాం? ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే. అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతరత చాలా క్రిమినల్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం. వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నో నేమ్.